దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి కృపలో ఆయన అత్యున్నతమైన మహాదేవుని యొక్క సింహాసనాసీనుడు పరమపురివాసుడకు ప్రభు ఆయన సన్నిధిని నిత్యము ఆయన పాదాలు హత్తుకోవాలండి. అక్కడే మనకు క్షేమం, అక్కడే మనకు సమాధానం, అక్కడే మనకు నిత్య జీవం. ఆయన పాదాలే మనకు అమృత భాగ్యం అండి. ఎందుకంటే ఈ లోకంలోవి ఎంత భయంకరంగా మీదకు వచ్చేసి ఎంత భయంకరంగానూ విపరీతంగానూ నశించిపోయి గతించిపోయి అంతమైపోయే విధానాలే ఎక్కువగా ప్రబలిపోతున్నాయి అన్నమాట. అయితే నిత్యమైనది, శాశ్వతమైనది, జీవాధిపతి ఆత్మదేవుడు రక్షించి నరకంలోకి వెళ్లకుండా కాపాడే సజీవమైన దేవుడు ఎంతగానో ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క అమృత పాదాలు మనకి, ఆయన పౌరస్వరం మనకి వినిపిస్తుందండి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆయన ఈ లోకాన్ని రూపొందింప చేసినప్పుడు కాడి నుంచి కూడా ఆయన పౌరస్వరమే. ఎప్పుడైతే స్టార్టింగ్ ఆదాము అవ్వగారిని స్టార్ట్ చేశాడో వాళ్ళని కూడా దేవదేవుడు పలకరిస్తూనే వచ్చాడు. ఆయన జీవంతో పలకరిస్తూనే వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన చెప్పిన విధంగా నడుకోకుండా ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఆ యొక్క అమృతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని ఏం చేశారంటే రెప్పపాట్లో వాళ్ళు కూడా కోల్పోయారనమాట. అప్పటి కాడి నుంచి కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక ముందు కూడా ఎప్పుడు కూడా ఆయన స్వరం వినిపిస్తూనే ఉన్నాడనమాట. ఆయన పౌరస్వరం వినిపిస్తూనే ఉన్నాడనమాట. అయితే ఆదిలో అయితే మధ్యలో అయితే దేవుని స్వరం వినకుండా అపవాది ఎంతగానో అది ఆది నుంచి ఎలాగా మోసం చేసుకుంటూ ఆక్రమించుకుంటూ వచ్చిందో మధ్యలో కూడా అది ఇంకా ఎంతగానో 10 విధాలుగా 7 విధాలుగా ముద్రలు కలగ చేసుకొని ఎంత భయంకరాన్ని సృష్టించి ఆయన సన్నిధిని కలగనీయకుండా, ఆయనతో మాట్లాడనీయకుండా మధ్యన అది అగాధ పాతాళ విధానంగా అది ఎంతగానో మరి ఈ లోక విధానంలో మనుషునికి దేవునికి సంబంధం లేకుండా ఎంతగానో అది చేసినటువంటి ఆ యొక్క ఘోరపు మరణపు విధానపు అంచులోనే, ఎందుకంటే ఈ లోక కలియుగం యొక్క విధానం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఈ కడవరి దినాల్లో దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ విధమైన అవ్వ ఆదాముల సృష్టి మొదట్లో ఉన్నటువంటి మోసకరమైనటువంటి నాశనపు విధానంలో వాళ్ళు మోసపోయి ఎంతో కష్టము, ఎంతో నరకయాతన పడి ఈ యొక్క భయంకరమైన చెమట కార్చే విధానపు భయంకరంలో పడిపోయినా కానీ దానికంటే విపరీతమైనటువంటి ఈ యొక్క కడవరి దినాల్లో ఇంకా విపరీతం అయిపోతున్నటువంటి ఈ యొక్క సాతానుడి యొక్క ప్రధానపు వాడి యొక్క ఆజ్ఞ, వాడి యొక్క విధానం, వాడి యొక్క సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి వాడి యొక్క గాలి ఎక్కువగా ఇదవుతున్నప్పుడు ప్రజలు ఎంతగానో నాశనం అయిపోయి దేవుడితో సహవాసం లేనప్పుడు ఆయన కూడా ఎంతగానో మరి మధ్యలో బాధపడి ఆకాశం ఆలకించి భూమి చెవియకు నాతో మాట్లాడేవాళ్ళే నా మాట వినేవాళ్ళు లేరని ఇంతగా బాధపడ్డాడంటే సృష్టికర్త ఎంతగా మధ్యవాడు ఎంతగా ఆత్మలను నాశనం చేసేసి వాడి యొక్క విధానంలో రూపొందించుకుని ఆడిల్ని నాశనం కాకుండా ఆయన నాశనం కాకుండా ఈ యొక్క జనాన్ని కూడా నాశనం చేసుకుని ఈ ఆత్మల దేవుడితో మాట్లాడకుండా ఎంతగానో అమృత తండ్రి పరలోక నిధి పావుర స్వరవగు జీవాధిపతి యొక్క అమృత పాదాలు మాట్లాడుకోకుండా ఆయనంటేనే ఎవరో తెలియనటువంటి విధానపు భయంకరంలో ఈ యొక్క మాయని, ఈ యొక్క ముదృష్టాన్ని, ఈ యొక్క ఎట్లాంటిదంటే ఈ విధమైనటువంటి విషయాన్ని, ఈ యొక్క విషయం తగిలిందనుకోండి, విషయం పట్టిందనుకోండి, ఏమైపోతుంది ఈ యొక్క ప్రాణం? ఏ విధమైనది జ్ఞాపకం ఉండదు, ఏ విధమైన స్వీయ ఉండదు, ఏ విధంగా మనం అసలు జీవిస్తున్నామో తెలియదు. ఈ యొక్క విష పవర్ ఎట్టి తీసుకుపోతుంటే అది మన ప్రాణం కూడా అట్టే పోతుంది అనమాట. ఇక అప్పుడు కొందరు ఏమంటారు, ఎవరో పోయాడరా ఉన్నాడరా అని ఏదో ఒకటి మాటలు పలుకుతూ ఉంటారు కదా. ఆ విధమైనటువంటి జీవితంలోనే ఈ యొక్క కాలం, ఈ యొక్క విధానం, ఈ యొక్క మనిషి యొక్క మనుగడ నడిచిపోతూనే ఉందనమాట. అయితే ఈ యొక్క కనపడనటువంటి ఈ యొక్క దుష్టుడకు అపవాది ఎంతగానో మోసం చేసి మనిషిని ఆ యొక్క దేవుని యొక్క జీవజలము యొక్క జీవాధిపతి యొక్క ఆయన స్వరం, ఆయన జీవజలం, ఆయన యొక్క రొట్టె తినీయకుండా వాడు ఎంతగానో అడ్డపడిపోతున్నా మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆయన కలిగి ఉండలేక యుగాలుగా ఆడి యొక్క నరకంలోనికే నా ఆ యొక్క సామెతలు ఉండదు, అది నోరు తెరిచి ఎంతైనా మింగేస్తుందంట, చాలు అని అన్నదంట. అటువంటి పాతాళ శక్తిగాడి యొక్క లోనికే వెళ్ళిపోయి ఎంతగానో ఈ లోక కాలం, ఈ లోక బతుకులు, ఈ లోక జీవితాలు, ఈ లోక జీవాలన్నీ కూడా
గతించిపోయి నాశనం అయిపోయి ఆడి విధానంలోనికి వెళ్ళిపోతున్నా మనం కొంచెం తెలుసుకోకుండా మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవాన్ని, మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రాణాన్ని తెలుసుకోకుండా మనం ఆయన యొక్క పౌరస్వరం వినకుండా ఉన్నట్టయితే మనల్ని కూడా నిదానంగా నెమ్మదిగా ఈ విషయం పాయిజన్ ఏం చేస్తుందంటే నిత్య నరకంలోనికి తీసుకెళ్ళిపోదు. అది మనకు కూడా తెలియదు అనమాట. అటువంటి ప్రమాదకరమైన ఈ యొక్క అపవాది యొక్క చీకటి మనుగడ, ఈ యొక్క చీకటి యొక్క అధికారమే, ఈ యొక్క చీకటి యొక్క గాలే నడుస్తున్నప్పుడు పరమపురివాసుడు ఎంతగానో తన కుమారుణ్ణి పంపించాడండి. తన కుమారుణ్ణి పంపించినప్పుడు ఈ లోకం ఏం చేసిందంటే ఆయన గుర్తించనివ్వకుండా చేసేసింది కదా. వాడే సింహాసనం వేసి కూర్చున్నటువంటి అపవాది ఆ యొక్క దైవ కుమారుని ఏం తెలియజేయిస్తాడు? అస్సలు తెలియజేయలేదు అనమాట. ఆ యొక్క తన ప్రజలను ఎంతగానో మింగేసి ముద్రలతో ముద్రించి ఆయనకి సంబంధం లేకుండా చేసిన ఆ యొక్క కొత్త నిబంధన విధానపు పద్ధతులు దేవదేవుడే స్వయంగా వచ్చినప్పుడు ఆ యొక్క యోహాన్ భక్తుడు గారు చెప్తున్నారు, వినండి ఒకసారి ఆయన జీవవాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. అవును 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 ఆమేన్ స్తోత్రం. ఆమేన్ స్తోత్రం. చూసారా ఆ యొక్క దైవజనుడు ఎంతగానో ఆయనకంటే ముందుగా ఆయన మార్గాన్ని త్రోవలను సరళం చేస్తే ఆ యొక్క ప్రవక్త వచ్చి దేవుడు ఉదయిస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, దేవుడిని కలిగి ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే నువ్వే మెస్సయ్య అనుకున్నప్పుడు ఆయన మట్టికి నేను కాదు మెస్సయ్యని, మన వెనక వస్తున్నాడు ఆయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నేను యోగ్యుడని కాదు, ఆయన పరమ పురివాసుడు వస్తున్నాడు, ఆయన కృపను పొందుకోండి, ఆయన దయను పొందుకోండి, ఆయన ఇచ్చే బాప్తిస్మం పొందుకోండి అని ఎంతగానో అరణ్యంలో కేకలు వేస్తూ ఆ యొక్క తపోస్థానం ఇస్తూ దేవుని యొక్క మార్గాన్ని తెలియపరుస్తూ దేవుడే స్వయంగా వస్తున్నటువంటి ఆ యొక్క రాకడనే, ఆ యొక్క సరళ మార్గాన్ని, ఆ యొక్క దేవదేవుని యొక్క మార్గాన్ని విశదీకరించి ఆయన యొక్క మార్గంలోనికి ముందుగా ఆయన గురించి చెప్తున్నటువంటి ఈ దైవజనుడు ఎంతగానో దేవుని గురించి చెప్తూ ఆయన కృపను పొందుకోండి, ఆయన జీవాన్ని పొందుకోండి, ఆయన ఇచ్చి బాప్తిస్మం పొందుకోండి, ఆయన కలిగి ఉండండి అని చెప్తున్నాడు. చూసారండి, ఒక్క రారాజు కన్న తండ్రి వస్తున్నటువంటి ఆ దైవ కుమారుడికి ముందు ఇంకొక సేవకుడిని, ఇంకొక ఆయన యొక్క స్నేహితుడిని, ఇంకొక ఆయన బిడ్డని పిలిపించి ఎంతగానో మార్గం సరళం చేస్తున్నాడంటే ఎంతగా దేవదేవుడు ఎంతగా మన యొక్క మానవ జాతిని, ఎంతగా మన ఈ యొక్క విధానపు మార్గాన్ని, మన యొక్క ప్రాణాలను ఆయన కనుకరించి కాపాడి ఆయన యొక్క ఆత్మలో కడిగితే, ఆయన కుమారుడి మార్గంలోకి వస్తే, ఆయన మాట వింటే, ఆయన నిత్య త్రోవలోకి వస్తే జీవాధిపతి కన్నతండ్రి, సృష్టికర్త కన్నతండ్రి దేవుని ఎద్దుకు మనం వెళ్తామని ఆయన కుమారుని ద్వారా, ఆయన ద్వాసుడి ద్వారా మార్గాన్ని సరళపరుస్తూ, ఆయన్ని తెలియపరుస్తూ, ఆయన నిత్య జీవాన్ని కలిగింపచేస్తున్నాడు అనమాట. అయితే ఈ రోజున కూడా సత్యవాక్యం ఎంతగానో మనకు తెలియబట్టిపోతుంది. అయితే ఈ లోక విధానాలు, ఈ లోక నాశనపు విధానపువే, ఈ యొక్క అల్లరి విధానంలోనే మనం మసిలిపోయి మునిగిపోయి పులిసిపోతూనే ఉన్నాం. ఆల్రెడీ అయిపోయే ఉంది. మన ప్రాణం బతికుందంటే దేవుని స్వరం పొరపాటును కూడా దేవుని స్వరం వినేది. ఎందుకంటే ఎంట బతికిపోతామని ఆ యొక్క దెయ్యపు విషపుడికి తెలుసు కాబట్టి, ఆడి విషయం సూపర్ పవర్ కలిగింది కాబట్టి, ఆడి విషయంలోనే ఎంతసేపు మనుషుల్ని దేవుని మాట వినేయకున్నటువంటి ఆ యొక్క తిరస్కార విధానం, భయంకరమైన నానా రకాల విధానాలతో ముంచి లేపుతున్నప్పుడు మనము ఒక్కసారి ఎవడైనా బ్రతకగోరువాడు ఉంటే, ఎవడైనా ఆయన పాదాలు కలిగి ఉండాలి, ఆయన నిత్య దేవుని యొద్దకు వెళ్ళాలని, ఆ యొక్క మానవత్వపు మనిషి యొక్క దేవుని ఆత్మ కావాలి అనుకుని ఒక్కసారి ఆయన వైపు తిరిగిస్తే మృతులని సహితం బ్రతికించే దేవుడు, రక్షకుడు, గొర్రెపిల్ల దేవుడు యేసయ్య మన కోసం వచ్చాడండి. ఆయన యొక్క పౌరస్వరం విని, ఆయన మాట విని ఆయన వచ్చాడని విశ్వసిస్తే మారు మనసు నిందితే, ఆయన నిత్య మార్గం ఏదని వెతికితే, ఆయన కలిగి ఉంటే, వినపడుచున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, స్వరాన్ని విని ఆయన గొర్రెలాగా ఆయన యొద్దకు వెళితే నిత్య మార్గపు జీవానికి మనం కలిగి ఉంటామండి. ఇది దొరకాలంటే, ఇది వినపడాలంటే ఎంతో అదృష్టం ఉండాలన్నమాట. ఈ అదృష్టాన్ని ఎక్కడైనా మనకి వినిపిస్తుందంటే దేవుని యొద్దకు వస్తే మనం బాగుపడతాం అనమాట. దేవుని పాదాలు, నిజ దేవుని యొక్క సార్వభౌముడి యొక్క సర్వాధికారి గొర్రెపిల్ల దేవుని యొక్క పాదాల యొద్దకు వస్తేనే మనకి నిత్య జీవం అనమాట. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండడానికి ఎంతగానో దేవుడు ఈ యొక్క సదవకాశం ఈ కడవరి దినాల్లో మనకి ఇస్తున్నాడండి.
ఆయన కృపను పొందుకోండి, ఆయన దయని పొందుకోండి. ఆయన యొక్క రక్తంలో కడగబడి ఆయన పొందుకుని ఉంటే, ఆయన కలిగి ఉంటే, ఆయనతో మాట్లాడి ఆయన పొందుకోవాలనుకుంటే కనుక ఆయన రొట్టెని కలిగి ఉండి తినాలని, ఆయన మాటే రొట్టె అనమాట. ఆయన మాట విని ఆయన నిత్య మార్గం యొక్క మార్గపు వెలుగు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి ఆయన వెలుగును మనం పొందుకుంటే, ఆయన కృపను మనం పొందుకుంటే ఈ జీవాధిపతి దేవుణ్ణి మనం పొందుకుంటామని ఎంతగానో పౌరస్వరం ఆ యొక్క దేవుని కుమారుని గురించి చాటి చెప్తూ ఆ యొక్క దైవజనుడు ఎంతగానో మార్గాన్ని సరళపరుస్తున్నప్పుడు నిజంగానే దేవదేవుడు గొర్రెపిల్ల విజయ కుమారుడు మహాతండ్రి మన కోసం వచ్చి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కేవలం మన ఒక్కలే ఎలా రావాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చెందాలని కాదు, దేవుడే సాక్షాత్తు పరమపురివాసుడు వచ్చి మార్గాన్ని చూపించాడు, విశదీకరించాడు, బోధించి మాట్లాడించి విశదీకరించాడు. ఆయన లోతులోకి వెళ్తేనే ఈ ఆత్మకు అర్థమవుతుంది అనమాట. ఎవడైతే వెళ్తాడో ఆయన పొందుకోవాలనుకుని వెళ్తాడు, వాడికి తప్పకుండా వెళ్తాను. ఆ యొక్క ఆత్మకి ఆయన యొక్క దర్శన భాగ్యం కలగటానికి ఎంతగానో దైవ కుమారుడి సాక్షాత్తు మానవ విధానపు మార్గంలో దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఆయన మార్గంలోకి ఎలా వెళ్ళిపోవాలి, ఆయన పొందుకోవాలి, ఆయన పాదాల చెంతకు వెళ్ళాలనేటువంటి ఆ యొక్క రక్షణ మార్గాన్ని దైవ కుమారుడే సాక్షాత్తు వచ్చి చూపించినప్పుడు మనం ఎంతగానో అంత అదృష్టవంతులుగా ఆయన కృపను పొందుకోవాలండి, ఆయన దయని పొందుకోవాలి. అయితే ఈ లోక వ్యర్థంతో, ఈ లోక మోసంతో మనం మునిగిపోయి కొట్టుకుపోతూ ఉంటే ఈ యొక్క గొప్ప సువర్ణ అవకాశం, ఈ యొక్క గొప్ప సువర్ణ భాగ్యాన్ని మనం పొందుకోలేని వారంగా అవుతాం అనమాట. అయితే మనం ఇంకా ఆ యొక్క దేవుని యొక్క స్వరం ఇంకా ఏమని చెప్తుందో వినండి. ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడు, ఆయన నేను చెప్పిన వాడు ఇదే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో చూసారండి. అయితే ఆ రోజుల్లో కూడా ఇంకా క్రీస్తు ప్రభు మెస్సయ్య రాలేదని ఎంతగానో భయంకరంగా ఆ యొక్క దేవుణ్ణి యెహోవా తండ్రి ఆశ్రయించే జనులు, ఆయన ఏర్పాటు చేసుకున్న జనులు ఎంతగానో ఆ యొక్క నిరుత్సాహ నిస్పృహల్లో దేవుణ్ణి అందుకోలేక దేవుణ్ణి పొందుకోలేని విధానంలో మసిలిపోతున్నప్పుడు ఈ యొక్క దాసుడు ఏం చెప్తున్నాడంటే, దైవ సేవకుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని మార్గం వస్తుంది, దేవుని కుమారుడే వస్తున్నాడు స్వయంగా, ఆయన కృపను పొందుకోండి, ఆయన దయను పొందుకోండి, ఆయన కలిగి ఉండండి. దేవుని మన యొక్క ప్రతి పాపాన్ని కడిగివేగల సర్వశక్తుడు వస్తున్నాడు, ఆయన రక్తంలోనే మనం కడగబడాలి. ఆయన నిత్య జీవాధిపతి అని ఎంతగానో మార్గం తెలియపరుస్తున్నప్పుడు ఒక్కసారి మన యొక్క ఆత్మ శుద్ధీకరించబడాలంటే ఈ యొక్క దైవ మార్గం తెలియపరిచేటువంటి ఈ మార్గంలోనికి మనం వెళ్ళటానికి మనం ఎంతో ఇష్టపడాలి, మనం ఎంతగానో కోరుకున్నామంటే ఒక్కసారి మనసు కళ్ళు ఆయన వైపు తిరిగితే, హృదయం ఆయన వైపుకి ఇస్తే ఆయన పొందుకుంటాం అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందుటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పేదను, ఆయనే ఈయన. ఆమేన్. చూసారండి, సాక్షాత్తు వచ్చేసాడు కూడా, ఆయన వచ్చేసి మన మధ్యన ఉన్నాడు, ఆయనే ఈయన దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్లని ఎంతగానో పరిశుద్ధాత్మ రూపంలో, పరిశుద్ధాత్మ వశంలో ఆ యొక్క గొప్ప పరలోక ద్వారం తెరవబడి పరిశుద్ధాత్ముడే ఎంతగానో ఈ యొక్క నశించిపోయిన నరకాగ్ని యొక్క సాతానుడి అధికారంలో నుంచి విడిపించడానికి వచ్చిన దైవ కుమారుడి యొక్క జీవ మార్గం తెరవబడిన దేవదేవుడి సాక్షాత్తు ఆ యొక్క దాసుల్లో ఉండి దేవుని గురించి బయలుపరుస్తూ దేవుని మార్గాన్ని విశదీకరిస్తున్నాడంటే ఈ రోజున కూడా మనకి ఇంకా చిన్న ఆ యొక్క చిన్న సమయం ఉన్నా సరే ఆయన యొక్క పౌరస్వరం మనకి వినిపిస్తుందంటే మన ఆత్మ నిత్య నరక నాశనానికి వెళ్ళిపోకుండా మనం ఎంతగానో తప్పిదాలు చేసినా ఇక పాపం చేయకూడదు, ఇక దేవుని యొద్దకు వస్తే మనం నిత్య మార్గంలోకి వెళ్తాం. మనల్ని ఆ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి మన యొక్క విధానాన్ని ఆ యొక్క కడిగి వేయగల ఆ యొక్క గొర్రెపిల్ల దేవుడు మనకి వచ్చినాడని ఎంతగానో దేవుని స్వరం, దేవుని యొక్క మార్గం ఆ దాసుని ద్వారా ఆ రోజుని ఎలా వినపడిందో, స్వయంగా దైవ కుమారుడే వచ్చినటువంటి ఆ రోజులు నేటికి కూడా ఆ యొక్క దేవుని కుమారుడే మన కోసం చేతులు చాచి ఆయన రక్షణ మార్గాన్ని, ఆయన జీవ మార్గాన్ని, ఆయన వెలుగు మార్గాన్ని మనకు చూపిస్తున్నప్పుడు మన యొక్క మట్టి బుద్ధిని రాల్చివేసి ఆయన జీవం వైపు మనం చూస్తే మనం బ్రతుకుతామన్నమాట. నీటి పౌరస్వరాన్ని ఇట్టి సహాయం చేసి, ఇట్టి రక్షించే, ఇట్టి ప్రాణాన్ని విమోచించే దేవుడే
దేవుడే నిత్య మార్గం నిత్య వెలుగు అనమాట. ఇటు దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయన నిత్య సత్య మార్గంలోకి వెళ్ళి ఆయన పొందుకొని ఆయన కలిగియండి, ఆయన జీవ మార్గంలోనికి మనం వెళ్ళి ఆ యొక్క దైవ కుమారుని పొందుకొని మనం ఆయన యొక్క క్షమపాదాలు హత్తుకొని ఆయన ఎవరిని వెతికి తట్టితే ఆయన మన హృదయ తలుపుల ద్వారం దగ్గరే ఉన్నటువంటి ఆ జీవాధిపతి మన కోసం తలుపు, ఆయన కోసం మనం తలుపు తీస్తే కనుక ఎంతగానో ఆ యొక్క దేవుని యొక్క గొర్రెపిల్ల రక్షణకర్తకు దేవుని గొర్రెపిల్ల మనలోనికి వచ్చి ఆయన యొక్క నిత్య తండ్రి యొద్దకు తీసుకెళ్తానికి మార్గం సత్యం జీవమైన దేవుడే మనకి నిత్య రక్షణార్థమైనటువంటి మార్గం. కాబట్టి ఆ యొక్క జీవ మార్గాన్ని మనం తెలుసుకొని ఆ క్రీస్తు ప్రభువును మనం కలిగి ఉండి మనం విధేయులమై మనం ఆయన యొద్దకు వస్తే నిజంగా రక్షించబడి ఆయన పాదాలకు అర్పణైపోతామండి. ఆమె